నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి సెప్టెంబర్ నెలలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. మొదటిది 7వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది. అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 21న పితృపక్షాల సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు. ఇది ప్రత్యక్షంగా కనబడేదా? పాక్షిక సూర్యగ్రహణమా? అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది. అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది? ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది? అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము. అంటే ఈ మాసంలో పట్టిన 2 గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే. అయితే ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది. అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది. అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది. అంటే దక్షిణ గోళం అనంగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతము అంటే ఈస్ట్ సైడు, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోనూ కనబడుతోంది. అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది. భారతదేశంలో మాత్రం మనకి ఇది కనపడే అవకాశం లేదన్నమాట. అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు. ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము మనకి యూటీసీ స్టాండర్డ్ ప్రకారము 17.30 ఈ సమయంలోను అంటే వాళ్ళ టైం ప్రకారము. అయితే కనిష్ట గ్రహణము 19:43 యూటీసీ ప్రకారము. చివరి స్పర్శ ఆ సమయము 21:54 యూటీసీ ప్రకారంగా. అంటే ఈ సమయాలు మనకి ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్. ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానన్నమాట. అయితే మరి ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా! అందరికీ రాసులు ఉంటాయి కదా! అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా! కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు, నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది. అంటే మనుషులే పాటి కనుక. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి జరుగు తీరతాయి. కాబట్టి ఇది నాకు వర్తించదు, మా దేశానికి వర్తించదు, మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు. మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే. అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారితీస్తుంది. అది ఏ ప్రాంతమైనప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి. గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది ప్రకృతిలోనూ మనిషిలోనూ కూడా. అయితే మరి ఎలా ఉండబోతోంది? ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము. అది రూల్డ్ అవుట్. అది దాన్ని కాదనలేని సత్యము. అయితే వ్యాయామాలు చేయడము, వర్కౌట్స్ చేయడము, నాకేంటి పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము, ఇలాంటివి ప్రకృతికి కానీ, ధర్మానికి కానీ, లేదా గ్రహాలకి కానీ ఎదురు పెడితే పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో. అయితే ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు. అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయన్నమాట. గ్రహణం అంటేనే చెడు కదా! కాబట్టి ఆ చెడు సమయంలో, టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు. ఏ పనులు చెయ్యాలి అంటే కనుక మంచి పనులు చెయ్యండి. అంటే దైవధ్యానము, మంత్రధ్యానము, లేదా అంటే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసుకోవాలి. అయితే మరీ ముఖ్యంగా ఈ మిథున, కుంభ, ధనస్సు, కన్య, మీనము ఈ రాశులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే, అమెరికాలో ఉండనండి, న్యూజిలాండ్లో ఉండనండి, పసిఫిక్ లో ఉండనండి, భారతదేశంలో ఉండనండి, ఎవరికైనా ఈ గ్రహాలు, రాశులు, నక్షత్రాలు కామను. అది కాదు అనడానికి దాన్ని పరిమితికి మించి ఎవరు లేరు కదా! పుడుతున్నారు కదా! పుట్టినప్పుడు సమయం ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, గ్రహం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా! కాబట్టి నాన్‌సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు.
అనుకుంటే అది అప్ టు యూ. అయితే ఏ రాశుల వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుందంటే, మళ్ళా చెప్తున్నాను, మిథునము, కుంభము, ధనస్సు, కన్య, మీనము. ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి. అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలియచేస్తాను. అయితే ఈ రాశులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక, ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు. బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి. తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే, సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము, సూర్యుడి ఆరాధన, సూర్యుడి మంత్రము చేసుకోవడము, అనుష్ఠానం చేసుకోవడము, దాన ధర్మాలు చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి. ఏది పడితే తినేయడము, మాంసము, మద్యము, ఇంకా ఇతరత్రా చెత్తా చెదారాలు ఇలాంటివేవి పాటించకండి. దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది. అయితే వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి, మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకి ఎంత అంటే గ్రహాల సంచారానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత గ్రహణాలకి కూడా ఇవ్వబడింది. అయితే ఈ నెలలో అనగా భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో మనకి వచ్చే ఈ గ్రహణాలు ఈ రెండు కూడా అశుభ ఫలితాలనే ఎక్కువ శాతం ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే సెప్టెంబర్ 21 ఆదివారం పడింది. ఆదివారము, అందులోనూ సూర్యగ్రహణము. విశేషమైన ఫలితాలు కొంతమందికి ఇస్తే, విశేషమైన చెడు ఫలితాలు కూడా కొంతమందికి ఇస్తున్నది. అయితే ఇది భాద్రపద అమావాస్య రోజున మనకి చంద్రగ్రహణము పౌర్ణమి రోజున మొదలైంది. గమనించారో లేదో, మనకి ఇది ఆదివారము, అమావాస్య, సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది. అయితే అది అర్ధరాత్రి అంటే 11 రాత్రి సమయంలో 11 సమయానికి ప్రారంభమయ్యి తెల్లవారుజామున అనగా మరుసటి రోజు సోమవారంన 3:23 వరకు దీని యొక్క తీవ్రత కనబడుతోంది. మరి ఏ రాశులు వాళ్ళు ఈ పాక్షిక సూర్యగ్రహణానికి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది అనే విషయాలు కూడా మనము ప్రస్తావించుకుందాము. ఈ గ్రహణము కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యా రాశి వారు మనకి చంద్రగ్రహణము, కుంభరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి విపరీతమైన పరిణామాలు, ఈ గ్రహణ పరిణామాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహణ పరిణామాలు మనకి 6 నెలల పాటు మనకి అంటుకొని ఉంటాయి. చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సూర్యగ్రహణము కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రము ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఏర్పడుతోంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఈ సూర్యగ్రహణ ప్రభావము మనకి శుభ ఫలితాలను ఇచ్చే రాశులు ఏవి, అశుభ ఫలితాలు ఇచ్చే రాశులు ఏవి అనేది సవివరంగా తెలుసుకుందాము. అయితే దానికన్నా ముందుగా ఈ గ్రహణ సమయంలో మనకి కనిపించనప్పటికీ కూడా 11 గంటలకి అంటే వేరే దగ్గర కనిపించినప్పటికీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించుకోవాలి. 11 గంటలకి పట్టు స్నానం చేసుకోవాలి. ఆ సమయంలో ఆహార నియమాలు వద్దు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు మెలకుగా ఉంటే ధ్యాన తప అవి చేసుకోండి. దేవుడి మీద ధ్యాస పెట్టుకోండి. లేదు ఇక మేము నిద్రపోతాము అని అనుకున్నప్పుడు తెల్లవారిన తరువాత మీరు ఏ ప్రక్రియలు చేసుకోవాలి, ఏ దానాలు చేసుకోవాలి అనే విషయాలను మీరు పరిశీలనలోకి తీసుకోండి. అయితే ఇప్పుడు మనము ఏ రాశులు చక్కగా ఉండబోతున్నాయి, ఏ రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు అనేది సవివరంగా తెలియచేస్తాను. పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ గ్రహణ ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో తాత్కాలికమైన ఆటంకాలు వస్తాయి. తర్వాత పిల్లల యొక్క చదువుల్లో కష్టాలు రావడము, చదువుల మధ్యలో ఆపివేయవలసిన పరిస్థితి రావడము, కొంతమంది అంటే పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు ఫెయిల్ అయిపోవడము, ఇట్లాగా చదువు మీద
కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో నష్టాలు, లాభాలు 2 మీకు సమానంగా కనిపించే అవకాశం కనబడుతోంది. దానికి మీరు బేరీజు వేసుకోండి. మాకు నష్టాలు ఎక్కువొస్తున్నాయా? లాభాలు ఎక్కువొస్తున్నాయా? అనేది ఒక చార్ట్ లాగా, ఒక ప్రణాళిక లాగా వేసుకొని, ఒకవేళ నష్టాలు వస్తున్నట్టయితే ఏ అంశంలో నష్టాలొస్తున్నాయి? ఏ ఏ దిక్కున అంటే ఎటువైపు నుంచి మనకి నష్టాలొస్తున్నాయి? ప్రొడక్ట్‌లోనా? లేకపోతే ఈ మెటీరియల్‌లోనా? మిషనరీలోనా? ఇలాగ మీకు తెలిసిన విషయాలు వ ఎ పరిశీలన చేసుకొని, అక్కడ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. లాభాలను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక, కుటుంబ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణము, కార్యహాని, కార్య విఘ్నము, అనుకున్న పనులు ముందుకు వెళ్ళలేకపోవడము, కోర్టు పరంగా మీ పట్ల వ్యతిరేకత తీర్పులు రావడము, సమస్యల్లో ఇరుక్కోవడము, ఇలాంటి అస్తవ్యస్తమైన పనులు, గందరగోళమైన పనులు కుటుంబంలో జరిగే అవకాశము, శుభకార్యాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ప్రయత్నాలేవి చెయ్యకండి. సాధ్యమైనంత వరకు సంయమనం పాటించే ప్రయత్నమే చేసుకోండి. మీకు ఇవ్వవలసిన దానాలేంటంటే కనుక పసుపు, పాలు, పసుపు వస్త్రము ఈ 3టిని దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు, పరిహారంగా గోమాతకు మీ చేత్తో మీరు ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేసుకోండి. పసుపు కుంకుమలతో సూర్యుడికి ఆరాధన చేయండి. మీకు సందేహం రావచ్చు. పసుపు కుంకుమలతో అంటే మీ సందేహాలు గూడా నాకు తెలుసు. పసుపు కుంకుమతో సూర్యుడికి ఆరాధన ఎలా చేస్తామండి? ఆయన విగ్రహం కాదు కదా! అన్న చిలిపి సందేహం రావచ్చు. ఎలా అంటే, మీరు రాగి పాత్రలో నీళ్లు తీసుకొని, అందులో పసుపు, కుంకుమలు వేసుకొని, అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయినా కానీ, స్వామివారికి అంటే పూజ చేసినట్టే లెక్క కాబట్టి, సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవము. ఆయనకి ఏ రీతిలో చేసినా అందుతుంది కాబట్టి, ఈ విషయాన్ని గుర్తెరిగి పసుపు, కుంకుమతో ఆ స్వామివారికి అర్చన చేస్తూ, ఎర్రని పువ్వులు, ఎర్రని పళ్ళను కనుక నివేదన చేసినట్టయితే, పువ్వులు పూజ చేయడము, ఎర్రని పళ్ళు నివేదన చేయడము చేసినట్టయితే కనుక, ఈ గ్రహణ శూల నుంచి, ఈ గ్రహణ తీవ్ర పరిణామాల నుంచి కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. అయితే ఓవరాల్‌గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య, మీన, మిథున, ధనస్సు, కుంభరాశి వాళ్లకు కొంత అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు, వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఎక్కువగా కనిపించేది కన్య, మీన, కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలను ఇస్తోంది. ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి. దాన ధర్మాలు చేసుకోవాలి. వ్రతాలు, నోములు అంటే వ్రతము అంటే మరి సత్యనారాయణ వ్రతము, వినాయక వ్రతము అని కాదు. ఒక నియమం పెట్టుకొని, నేను ఈ పని చేస్తాను, ఈ దానం చేసుకుంటాను, ఒక నియమ ప్రకారంగా చేసే పూజలన్నమాట. సత్యాచరణ ఉత్తమ పరిహారము. అబద్ధాలాడడం కానీ, ఎవరినో మోసం చేయడం కానీ, ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు. వేరే వాళ్ళతో అంటే విచ్చలవిడితనం కానీ, ఇట్లాంటివేవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా, దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తీరవలసిందే కాబట్టి, తెలిసి ఎందుకు నిప్పులో చేయి పెట్టుకోవడము? తప్పు అన్న దానికి దూరంగా ఉంటేనే మంచిది కదా! సో, ఈ పరిహారాలన్నీ పాటించుకొని, కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే.